తెలంగాణలో ఖమ్మం, హైదరాబాద్లోని పంజాగుట్ట, కేపీహెచ్పీ ఏరియాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జరిగిన సంబరాలు అనుకోకుండా రాజకీయ దుమారంగా మారాయి. జగన్ అభిమానులు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగానే పోలీసులు రంగప్రవేశం చేశారు. వేడుకలు బద్దనాడ్డుకున్నారు. చివరికి లాఠీ చార్జ్ జరిగింది. అనేక మంది అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం, కేపీహెచ్పీ, పంజాగుట్ట ప్రాంతాల్లో కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఇది కేవలం పోలీస్ చర్య మాత్రమేనా, లేదా దీని వెనుక రాజకీయ సంకేతాలున్నాయా? ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు జరిగిందంతా ఆ పార్టీ ఖాతాలో, సీఎం రేవంత్ రెడ్డి ఖాతాలో పడిపోతుంది. ఇప్పటికీ తెలంగాణలో వైఎస్ జగన్, వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎన్నికల్లో కొన్ని స్థానాలు తారుమారు చేయగల బలం వారిది. అలాంటి అభిమానులపై పుట్టినరోజు వేడుకలకే లాఠీ చార్జ్ చేయడం, కేసులు పెట్టడం, రిమాండ్ కు పంపించడం, ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ అంటున్నారు. ఇక్కడ మరో కీలకమైన అంశం ఉంది. జగన్ తో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణంగా తయారైందో ఏంటో అందరికీ తెలుసు. ఒకప్పుడు 40% ఓటు బ్యాంకు ఉన్న పార్టీ ఇప్పుడు 1% కూడా లేకుండా పోయింది. ఇప్పుడు అదే పరిస్థితి తెలంగాణలోనూ వస్తుందా అనే అనుమానాలు రాజకీయ పండితులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన తర్వాత వైఎస్ఆర్ జగన్ అభిమానులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇక మౌనంగా ఉండటం, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అనే మాటలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ప్రభుత్వ వ్యతిరేకత, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి వారితో దుర్భేద్యంగా ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కి ఇప్పుడు జగన్ రూపంలో మరో ప్రమాదం పొంచి ఉంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇది రాబోయే రాజకీయ పరిణామాలకు సంకేతమా? తెలంగాణ కాంగ్రెస్ తనకి తానే కొత్త సమస్యలు తెచ్చుకుంటుందా? దానికి సమాధానం రాబోయే రోజుల్లో తేలనుంది.